మోడీ హయాంలో అవినీతి లేదు, మేము అసలు నేను ఫకీర్ని జోలా తీసుకొని పోతా, నాకు భార్య లేదు పిల్లలు లేదు అన్నారు. కానీ మోడీ వచ్చినాక వాళ్ళ కుటుంబ సభ్యులు అందరు ధనవంతులు అయినరు, నేను అత్యంత ధనవంతులని చెప్పిండ్రు. ఇవాళ అదాని పేరు మీద ఆ కంపెనీలకు ఇస్తున్నాయి భూగనులు, భూగర్భ జల గనులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇంక ఏ ఆయిల్ కంపెనీలు, ఏది విదేశాల్లో అన్ని కాంట్రాక్టులు అన్ని దేశాలతోటి అన్ని మోడీకి సంబంధించిన కుటుంబ సభ్యులే. ఓకే, మోడీకి పెళ్ళాం లేదేమో కానీ పిల్లలు లేరేమో కానీ అన్నలు అక్కలు చెల్లెళ్ళు మస్తు మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. సో అది మోడీవే. అందులో ఒక 10 or 15% మాత్రమే అదానికి పోతుంది, మిగిలిందంతా ఆయనకి వస్తుంది. నిన్న మొన్న నేనే ప్రపంచంలో ధనవంతునని చెప్పుకుంటుండు. అర్థమైందా? పొద్దుగాల లేస్తే అబద్ధాలు చెప్తాడు దరిద్రుడు. సో ఏది చాట్ జీపీటీ అది ఏం చెప్తుంది, గ్రాక్ 3 ఏం చెప్తుంది అంటే రాఫైల్ ఒప్పందంలో అవినీతి జరిగింది, ఎలక్టోరల్ బాండ్స్ లో అందులో 50% పైగా ఆ చందాలు కేవలం బీజేపీకే వచ్చినాయని చెప్తుంది అది. ఓకే, అట్లనే పిఎం కేర్ ఫండ్స్, పిఎం రిలీఫ్ ఫండ్స్ ఉండే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, అది ఆర్టీఐ కింద ఉండే. కాంగ్రెస్ వాడు తినాలనుకుంటే సమాచార హక్కు చట్టం ఎందుకు చేస్తాడు? ఇట్లా అప్లికేషన్ వేసుకోగానే మీకు మొత్తం సమాచారం పారదర్శకత కోసం మీకు ఏమైతుందో తెలవాలని ఎందుకు చెప్తాడు? వాడు అసలు సమాచార హక్కు చట్టమే లేకపోతుండే. ఆ సమాచార హక్కు చట్టానికి తూట్లు పడుస్తుంది. ఆ పిఎం రిలీఫ్ ఫండ్ ఉంటే పేరు మార్చి పిఎం కేర్ ఫండ్స్ అని పేరు మార్చుకొని అది ఆర్టీఐ కింద రాకుండా చేసి అది ఎవరికి చెప్పడంట. దాని కింద లక్షల కోట్లు ఉన్నాయి, అవన్నీ మోడీ దోసుకుంటుండు. దాని లెక్క చెప్పమనండి. అట్లా అడిగితే ఉచ్చ పడుతుంది దరిద్రుడు. మంచిగా లేడు మిత్రులారా. సో మేల్కోవాలి, మేధావులు మేల్కోవాలి. హిందుత్వానికి ఏం అరిగేది లేదు. మతం అనేది ఒక జీవన విధానం. ఏ కుక్క ఏ దేవుని మొక్కది, ఓకే, నక్క ఏ దేవుని మొక్కది, తాబేలు ఏ దేవుని మొక్కది, ఏనుగు ఏ దేవుని మొక్కది, పులి ఏ దేవుని మొక్కది, ఏ మతాన్ని పాటించదు, సంతోషంగా బతుకుతున్నాయి. అడవిలో ఏ చెట్టు ఏ దేవుని మొక్కది. అర్థమైందా? మనం ఇంట్లో నీళ్లు పోసి మంచిగా ఎరువులేసి పెంచినా ఆ చెట్టు ఎప్పుడు వీక్తుందో తెలియదు. కానీ అడవిలో ఉన్న చెట్టుకి నువ్వు పోయావు నీళ్లు, నేను పోయా, అది వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి ఆడ చెట్లు. అర్థమైందా? తాబేలు ఆ ప్రకృతి నియమించిన ధర్మం ప్రకారం 200 ఏళ్ళు బతకాలంటే బతుకుతుంది, అది 300 ఏళ్ళు బతకాలంటే బతుకుతుంది. దానికి ఏ రోగం వస్తలేదు, ఏమైతలేదు. ఏనుగు 100 ఏళ్ళు బతకాలంటే 200 ఏళ్ళు బతకాలంటే బతుకుతున్నాయి. ఎందుకంటే మనుషులు ఇన్ని ఫెసిలిటీస్ లేవు, ఏం లేకున్నా 100 ఏళ్ళు బతకాలని అప్పుడు శతమానం భవతి అని ఆశీర్వాదం ఇచ్చేటోళ్ళు, అంటే 100 ఏళ్ళు బతికేటోళ్ళు. అర్థమైందా? సో కాబట్టి ఈ మతం అనేది ఒక జీవన విధానం, ఒక ఏమంటారు, కొన్ని విలువలతోటి బతికితే ఇంకా ఉన్నదానికంటే ఉన్నతంగా బతుకుతాం, ఇంకా సంతోషం బతుకుతామని ఎవరికి దోషింది వాళ్ళు చెప్పారు. బుద్ధుని దోషింది ఆయన చెప్పిండు, ఇంకో జీసస్ ఆయన దోషింది ఆయన చెప్పిండు, ఆ ప్రాఫిట్ ఆయనకు దోషం ఆయన చెప్పిండు. అట్లనే ఇప్పుడు ఈ సోకాల్డ్ హిందూ మతం అని చెప్తున్న దానిలో ఎవరికి దోషింది వాళ్ళు చెప్పారు. అది నచ్చితే పాటించండి, వేరే వాళ్ళకి నష్టం కానంత వరకు, అది యొక్క మూఢనమ్మకాలు లేనంత వరకు ఎవరికి నచ్చింది వాళ్ళు పాటించుకోండి. నేను దాంట్లో అది వ్యక్తిగత విశ్వాసం, దానికి ఆధారాలు లేవు, ఎక్కడ దానికి ఇది మంచిగా అవుతుందని ఎలాంటి సైంటిఫిక్ ఇది లేదు. కానీ వేరే వాళ్ళకి నష్టం కానంత వరకు ఒక విశ్వాసంతో ఒక జీవన విధానంతో బతుకుతా అంటే ఎవరికి నష్టం లేదు. కానీ దాని పేరు మీద పొద్దుగాలేస్తే కొట్లాటలు, రాజకీయము, లంగ రాజకీయం చేస్తా అంటే నేను ఏ దేవుని మొక్కుకున్నా అసలు మొక్కకపోయినా వేరే వాళ్ళకి వచ్చే నష్టం ఏంది? ఇట్లనే ఈ కొట్లాటలు పెట్టి పంచాయతీలు పెడితే ఇట్లనే చేస్తే రాను పక్షులు జంతువులు లెక్క అవి ఎట్లయితే నాస్తికంగా ఉన్నాయో మనుషులు కూడా అందరూ నాస్తికులు తయారవుతారు. చూడండి, కొంచెం మేధస్సుతోటి ఆలోచించే వాళ్ళందరూ నాస్తికులు తయారవుతారు. ఆలోచించండి. సో అట్లా అయితే మోడీ హయాంలో అవినీతి లేదు ఇవన్నీ చెప్తుంది పిఎం కేర్ ఫండ్స్ ఇవన్నీ. ఓకే, ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్లో శాంతి ఏర్పడింది అని చెప్తున్నారు. అదేం చెప్తుంది, గ్రాక్ 3 ఏం చెప్తుందంటే 2018లో 417 యొక్క హింసాత్మక సంఘటనలు జరిగితే 2022లో 229 జరిగినాయి. కొంతవరకు ఆ యొక్క దాడుల సంఖ్య అప్పటికంటే తగ్గినప్పటికీ అక్కడ ప్రజలు మాత్రం అప్పటితో పోలిస్తే సంతోషంగా లేరు. అక్కడ రాజకీయ అనిశ్చిత ఏర్పడింది. అంతకుముందు ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు, ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి ఆ యొక్క అది లేకుండా పోయింది, అన్స్టేబుల్ అయిపోయింది. అక్కడ ప్రజలకు ఉన్నటువంటి అశాంతి ఎక్కువైంది, అక్కడ స్వతంత్రం లేదు. ఏం చేస్తున్నాడు మోడీ? ఆ యొక్క ఆర్టికల్ 370లో ఏ సెక్షన్ బి సెక్షన్ ఉంది. ఏ సెక్షన్ రద్దు చేసిండు, బి సెక్షన్ రద్దు చేయలేదు. అప్పుడు నెహ్రూ గారి టైంలో ఆర్టికల్ 370 పెట్టకపోతే అసలు ఆ యొక్క కాశ్మీర్ అనేది ఇలా భారతదేశంలోనే ఉండేది కాదు. ఆ ఆర్టికల్ 370 పెట్టినప్పుడు కాశ్మీర్ అనేది భారతదేశంలో భూభాగం కాదు. అర్థమైందా?
అది ఇండిపెండెంట్ గా స్వతంత్ర రాజ్యం ఎట్లయితే హైదరాబాద్ ఎట్లయితే స్వతంత్ర రాజ్యం ఉండేనో కాశ్మీర్ బ్రిటిష్ వాడు మనకి షేలే ఇచ్చినప్పుడు 2/3 భూభాగమే భారత్ మనకి అప్పుడు భారత ప్రభుత్వానికి ఇచ్చిండు. మిగిలిన 1/3 భూమి బ్రిటిష్ వాడి షేలే కూడా లేదు. అది స్వతంత్ర రాజ్యాలుగా 565 రాజ్యాలు ఉంటే ఈ అప్పుడు ఈ యొక్క డొమినియన్ ఆఫ్ ఇండియా, డొమినియన్ ఆఫ్ పాకిస్తాన్ కలిసి ఆ యొక్క రాజులతోటి వాళ్ళు ఏం చెప్పిండ్రు బ్రిటిష్ వాడు అంటే, ఆ యొక్క మన ఇండిపెండెంట్ యాక్ట్ చేసినప్పుడు ఈ స్వతంత్రంగా ఉన్న 1/3 భూభాగంలో ఉన్నటువంటి 565 రాజ్యాలు వాళ్ళకి ఎవరితో నస్తే స్వతంత్రంగా ఉండొచ్చు, లేదంటే డొమినియన్ ఆఫ్ పాకిస్తాన్తో కలవచ్చు, లేదా డొమినియన్ ఆఫ్ ఇండియాతో కలవచ్చు, వాళ్ళ ఇష్టం అని చెప్పడం జరిగింది. అయితే మన యొక్క అప్పుడు నెహ్రూ గారి కమిటీ ఏర్పాటు చేసి ఇవన్నిటిని ఈ చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ భారతదేశంలో కలుపుదామని అప్పుడున్నటువంటి హోంశాఖ కార్యదర్శి అయినటువంటి విపి మీనన్ గారిని, అట్లనే హోంశాఖ మంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఈ పని అప్పచెప్పారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఏమో రాజ్యాంగం రాసే పని అప్పచెప్పారు. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పారు. సో ఆ విధంగా ఈ మన యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఆ విపి మీనన్ గారు కలిసి అందరితో ప్రయత్నం చేస్తే మెజారిటీ మన లోపల కలిసినాయి. కొన్ని పాకిస్తాన్ చుట్టుపక్కల ఉన్నాయి, పాకిస్తాన్లో కలవడం జరిగింది. 3 రాజ్యాలు మాత్రం ఇబ్బంది పెట్టినాయి. ఒకటి కాశ్మీరు, ఒకటి హైదరాబాదు, ఇంకోటి జునాగఢ్. ఇవన్నిటిని మనం చాలా బలవంతంగా యొక్క రెఫరెండం ద్వారా కానీ లేకపోతే బలవంతంగా కలుపుకోవడానికి ప్రయత్నం చేసినాం. అయితే హైదరాబాద్ స్టోరీ అందరూ తెలిసిందే, అది సాయుధ పోరాటం తర్వాత అదంతా మనం హైదరాబాద్ ఎట్లా కలుపుకున్నాం అనేది మిలిటరీ పోలీస్ చర్య ద్వారా. జునాగఢ్ అనేది ఒక రెఫరెండం అనేది అక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే దాన్ని బట్టి కలుపుకోవడం జరిగింది. కాశ్మీర్లో వచ్చేసరికి వాడు పాకిస్తాన్ వాడు అక్యుపై చేసే ప్రయత్నం చేస్తే అందులో కొంత భాగం వాళ్ళు అక్యుపై చేసారు. రిమైనింగ్ మనం అది స్వతంత్రంగా ఉన్నప్పుడు అక్కడ రాజు ఏం చేసిండంటే, నాకు రక్షణ ఇవ్వమంటే నేను నువ్వు నా భారతదేశం కలుపుతాను ఒప్పుకుంటేనే ఇస్తా అంటే, అప్పుడు ఆయన ఏమన్నాడు, రాజు ఏమన్నాడంటే, నేను ఎట్లయితే ఇండిపెండెంట్గా ఉన్నానో అట్లనే ఉంటా, ఇప్పటికీ మీరు పాకిస్తాన్ ఆక్రమించినటువంటి ఆ భూభాగం గిల్గిట్ బాలిస్తాన్ ఆజాదీ కాశ్మీర్ అంటారు. ఆ ఆజాదీ కాశ్మీర్ ఇప్పటికీ స్వతంత్రంగానే ఉంది. పాకిస్తాన్ గవర్నమెంట్ కి వాళ్ళు రిపోర్ట్ చేస్తారు తప్ప ఇప్పటికీ స్వతంత్రంగానే ఉంది. అది దానికి సపరేట్ గా ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. అది పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళకి రక్షణ మాత్రం కొన్ని విభాగాలకి ఉంటాయి. విదేశాంగ విభాగము, ఆ యొక్క రక్షణ విభాగము, ఏమంటారు ఎక్స్టర్నల్ అఫేర్స్, ఈ 3 విభాగాలు తప్ప మిగిలిందంతా ఇవాళ మనకు ఆర్టికల్ 370 ఎట్లయితే అంటున్నామో అట్లాంటిదే ఇప్పటికీ ఉన్నది. స్వయం ప్రతిపత్తి ఆజాదీ కాశ్మీర్ అంటారు. మనమేమో పిఓకే అంటాం, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం, వాళ్ళేమో ఆజాదీ కాశ్మీర్ అంటారు. ఓకే, సో అట్లనే మనం కూడా ఆ కండిషన్స్ ఒప్పుకుంటేనే ఆ రాజు భారతదేశంలో కలుపుతా అన్నాడు. కాబట్టి ఆర్టికల్ 370 పెట్టకపోతే ఆ రాజు మనతో కలపకపోతే అది వివాదాస్పదంగా ఉంటుండే, లేదంటే ఆ పాకిస్తాన్ మొత్తం ఆక్యుపై చేస్తుండే. కాబట్టి పొద్దుగాలేస్తే బురదలతా ఈ అమాయక ప్రజలకి ఏ విషయం మీద అవగాహన లేని ప్రజల్ని పొద్దుగాలేస్తే తప్పుదో పట్టిస్తా వాట్సాప్ యూనివర్సిటీ గోధి మీడియా ద్వారా అంటే, అందులో ఏం చేసిండు, ఆ అందులో ఉన్నాయి మొత్తం తీసేయలేదు. ఆ ఆర్టికల్ 370 ఏ ఉంది, బి ఉంది. ఏ తీసేసింది, ఎందుకు తీసిండు అంటే, అక్కడ భూమి ఎవడైనా కొనుక్కోవచ్చు అంటే అదాని అంబానీలు కొనుక్కుంటారు. ఎందుకు కొనుక్కుంటారు, ఆడ ఉన్న ఖనిజాలు కొట్టేయాలి అంటే. వీడు వచ్చింది ఎందుకోసం, వీడిని తెప్పించింది అదాని అంబానీలు. మొత్తం దేశ సంపద ఏడున్నా, ఛత్తీస్గఢ్ అడవులలో ఉన్నా, కాశ్మీర్లు ఉన్నా వాళ్ళకి అప్పచెప్పాలి. ఎందుకు అప్పచెప్పాలి, వాళ్ళకి అప్పచెప్తలేడు, బయటకు కనిపించేది వాళ్ళ పేరు మీద వీడు దోసుకుంటున్నాడు. మోడీలు దోసుకుంటున్నారు. అందుకే వాడు మోడీ చోరే అంటే వీనికి మనసు పడతలేదు. చౌకీదార్ చోరే అంటే కోర్టుల ద్వారా తీర్పు ఇప్పిస్తాడు. అంటే యూఆర్ అబ్యూజింగ్, ఏమంటారు, నీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నావు. సిబిఐ, ఈడీ, ఈవీఎంలు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కోర్టులు, వీటన్నిటిని అబ్యూజ్ చేస్తున్నావు అందరు నోరు మూపించడానికి.